హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ఛానల్లో ఉల్లి చక్రాల కొత్తిమీర ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా ఈ ఉల్లి చక్రాల కొత్తిమీర ఆమ్లెట్కి మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమంటే, ముందుగా ఉల్లిపాయని అడ్డంగా చక్రాల వలె కోసుకోవాలి. అది ఎలాగో చూసేద్దాం. నేనైతే మన ఉల్లి చక్రాల ఆమ్లెట్ కోసం ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం. మనం తీసుకున్న ఈ ఉల్లిపాయనైతే చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చేలాగా చక్రాల వలె కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన చిన్నగా ఉండిపోయిన ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న తురుముగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముగా చిన్నగా ముక్కలు కోసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని తీసుకొని మధ్యలో సన్నంగా కోసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అది ఎలాగో తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చిమిరపకాయని నిలువుగా కోసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర తురుమును కూడా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న కొత్తిమీర ముక్కలకి ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని గుడ్లు అయితే కావాలో ఆ గుడ్లను నాకైతే ఒక గుడ్డు సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఒక గుడ్డుని ముక్కలుగా పగలగొట్టి, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బౌల్లోకి పగలగొట్టిన ఎగ్ని తీసుకొని దానిలో ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఇలా బాండీ మీద నూనె వేసుకొని వేడెక్కేలాగా ఉండాలి. తర్వాత పగలగొట్టిన గుడ్డు యొక్క బౌల్లో నుంచి కొంచెంగా ఉప్పు, సరిపడగా పసుపు, అలాగే చిటికెడు కారం వేసి బాగా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటండుగానే మన యొక్క స్టవ్ మీద పెట్టినప్పుడు బాండీలో ఉన్న నూనె అనేది కొంచెంగా వేడెక్కడం మొదలెట్టింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెలో మనం ముందుగా కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ చక్రాలను అయితే వేసుకోవాలి. చూసారు కదా, ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లి చక్రాలు మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకున్నటువంటి దాన్ని వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఆ చక్రాలలో ఉన్నటువంటి ఆనియన్స్ స్పైసీని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత దానిపై కొత్తిమీర చల్లుకొని మంచి సాంబార్లో వేడివేడి అన్నంతో తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.